దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 26th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. గాస్పుల్ అకౌంట్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 15 and verse 9. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెను, నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెబుతున్న మాట, నా ప్రేమయందు నిలిచియుండుడి. ఏంటండి ఆయన ప్రేమ? తండ్రి ఆయనను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మలను అలాగ ప్రేమించుచున్నాను. షరతు లేని ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము ప్రేమతో కట్టబడుతుంది. సంఘములు ప్రేమతో కట్టబడాలి. విశ్వాసులు ప్రేమతో కట్టబడాలి. ప్రేమే రక్షణకు మూలమై ఉండాలి. ప్రేమే భక్తికి కారణమై ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మీ ప్రేమ కాదు, మీ యొక్క అసోసియేషన్ కాదు, మీ యొక్క రిలేషన్షిప్స్ కాదు, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. యాజ్ ద ఫాదర్ హ్యాత్ లవ్డ్ మీ, సో ఐ హ్యావ్ లవ్డ్ యూ. Continue ye in my love. Continue in my love, says Jesus. Not the way you love. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అగాపే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో మనము దేవుని ప్రేమ యందు నిలిచిన వారుగా లోకమును గెలుచుకోవాలి. లోకమును దేవుని కొరకు గెలుచుకోవాలి. ప్రజలను దేవుని కొరకు గెలుచుకోవాలి. ప్రేమ ద్వారానే ఇది సాధ్యము, ఇది జరుగుతుంది. యేసు ప్రభువారు కూడా మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని రక్షించారు. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్ యూ అండ్ ఐ హ్యావ్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. ఆ ప్రేమలో నేను నిలిచి ఉండాలి. నువ్వు ఏమి చేసినను దానికి మూలం ప్రేమై ఉండాలి. నువ్వు భోజనం చేసినను, భోజనమును పెట్టినను, అర్థమవుతుందండి. నువ్వు ఖర్చు పెట్టినను, ఇతరులకు నువ్వు సహాయం చేసినను, మూలం ప్రేమై ఉండాలి. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆ ప్రేమలో త్యాగం ఉన్నది, ఆ ప్రేమలో క్షమాపణ ఉన్నది. అదంతా మనం సిలువ మీద చూస్తున్నాము. క్షమాపణ ఉన్నది, త్యాగం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. భారం మోసే ఆ యొక్క విషయం ఉన్నది దేవుని ప్రేమలో. కనుక ఈరోజు ఆయనతో మనము దగ్గర సంబంధము కలిగి ఉన్నామని చెప్తున్నట్లయితే, ఇఫ్ యు సే యు ఆర్ ఇంటిమేట్ విత్ గాడ్, హీ సేయింగ్ స్టే ఇన్ మై లవ్. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంటిమెసీ. ద లవ్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంటిమెసీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అటువంటి వారిని దేవుడు ఆయన పరిచర్యలో, ఆత్మ సంబంధమైన పరిచర్యలో బహుబలంగా వాడుకోబోతున్నాడు. ఈ చివరి దినాల్లో దేవుడు ఎవరు ఆయన ప్రేమయందు నిలిచిన్నారో వారి కొరకు ఇటు అటు ఆయన కనులు తిరుగుతున్నాయి. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 15 अध्याय और 9 वचन पढ़ रहे हैं। जैसे पिता ने मुझसे प्रेम रखा, मेरे प्रेम में बने रहो। मेरे प्रेम में बने रहो। प्रभु को बहुत धन्यवाद अदा करते हैं। हमें यीशु मसीह का प्रेम में बन जाना चाहिए। अब जो भी हो, सिर्फ यीशु मसीह का प्रेम, आपका बात हो या आपकी सहायता हो, आपकी क्षमा करना हो, प्रेम सिर्फ परमेश्वर का प्रेम ही है। यीशु मसीह का प्रेम में ही बन जाना चाहिए हमें। క్రైస్తవులని పిలువబడుతున్న మనము క్రైస్తవులము ప్రభు బిడ్డలమని చెప్తున్న మనము క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండాలి. మనము వారే ప్రభు బిడ్డలు, వారే దేవుని పిల్లలు, వారే విశ్వాసులు. అర్థమవుతుందండి. కనుక ఈరోజు నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. క్రీస్తు ప్రేమ యందు నేను నిలిచి ఉన్నానా? నేనేమి చేసినను ప్రేమ మూలముగా ఉండి నేను చేయుచున్నానా? ప్రేమ మూలముగా ఉండి నువ్వు చేసిన ఎడల నీ జీవితంలో
ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతావు నువ్వు. If the if the basis of whatever you do is the love of Christ, I want to tell you, you will climb the rock higher than you. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ ప్రేమియందు నిలిచి ఉండుట అనే ఈ యొక్క మాటను మాకు ఈరోజు నాయన బయలుపరిచి మాతో మాట్లాడినందుకు స్తోత్రంలో. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ ప్రేమయందు నిలిచిన వారుగా ప్రతీది చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వాట్ ఎవర్ దే డూ లార్డ్, లెట్ ద బేసిస్ బి ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుల జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి జాబ్స్ అన్నింటిలో కూడా మీ తోడు నీరు దయచేసి సహాయం చేయండి. మంచి జాబ్స్ వరకు దయచేసి వారిని తృప్తిపరిచి బలపరిచినందుకు మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, బిజినెస్ చేస్తున్న వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థన. వారి బిజినెస్లో మీ సహాయము, మీ నడిపింపు, మీ రక్షణ కొరకు స్తోత్రం, మీ కృప కొరకు స్తోత్రంలో నాయన. దేవా తండ్రి ప్రభా, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుతున్న వారు, న్యూ అడ్మిషన్స్ కొరకు వెళ్తున్న వారందరి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వారందరి కొరకు, మంచి ర్యాంక్స్ కొరకు ప్రార్థన చేస్తున్నగా మీ తోడు దయచేయండి నాయన. నీ ప్రేమే వారిని గెలిపిస్తుందయ్యా, మీకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరూ దేవా తండ్రి, నీ యొక్క ప్రేమ పరిచయంతటకు మూలంగా ఉంటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి నాయన. తండ్రి రక్షకుడా, ఈ సమయంలో రక్షకుడా నాయన తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాగా నీవే దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.